ప్రస్తుతానికి బెంగళూరులో ఎక్కువ సమయం గడుపుతున్న వైఎస్ జగన్ 2027 నుంచి పాదయాత్ర మొదలు పెట్టనున్నారు. దీనికి సంబంధించి పేర్ని నాని కీలక ప్రకటన చేశారు. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయి వైసీపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టింది. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు చేరువయ్యేందుకు వ్యూహాలు రచిస్తుంది. ఇప్పుడు ఎక్కువ కాలం బెంగళూరులో ఉంటున్న వైసీపీ అధినేత జగన్ 2027లో పాదయాత్రతో నిత్యం ప్రజల్లో ఉంటారని నేతలు చెబుతున్నారు. ఇది ఎలా ఉంటుందనే విషయంపై మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. 2017లో జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 8 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా విజయవాడలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన మాజీ మంత్రి పేర్ని నాని 2027లో మరో ప్రజా సంకల్ప యాత్ర ఉంటుందని ప్రకటించారు. ప్రజల్లో ఉన్న కష్ట నష్టాలు తెలుసుకునేందుకు, వారిని ఓదార్చేందుకు, తర్వాత వచ్చే ప్రభుత్వంలో చేపట్టబోయే కార్యక్రమాల కోసం జగన్ పాదయాత్ర చేయబోతున్నారని అన్నారు. 2027లో మొదలు కానున్న నయా పాదయాత్ర 2029 ఎన్నికల్లో విజయం సాధించే వరకు కొనసాగుతుందని తెలిపారు. దాదాపు 2 ఏళ్ల పాటు యాత్ర చేస్తారని పేర్కొన్నారు. నాడు ఎలా ప్రజలను కదిలించిందో ఇప్పుడు కూడా అలానే ప్రజలను ఈ నయా సంకల్ప యాత్ర కదిలిస్తుందని తెలిపారు. జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలతో పాటు చెప్పని వాటిని కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేశారని నాని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రజలు వాటిని గుర్తు చేసుకుంటున్నారని, అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని, ఇదే స్ఫూర్తితో ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. చాలా హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని మర్చిపోయి వైసీపీ నేతలను అరెస్టు చేయడం, రాజకీయ కక్ష సాధింపులు చేయడానికి పరిమితం అవుతుందని అన్నారు. ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా మర్చిపోయారని, అందుకే జనం వైసీపీని, జగన్ను కోరుకుంటున్నారని అన్నారు. ఇకపోతే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకోవడంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు హాట్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని 10 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ప్రతి నెల జీతాలు తీసుకుంటున్నారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే జీతం తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ విషయంపై రాజ్యాంగబద్ధంగా చర్యలు తీసుకుంటామని, అసెంబ్లీలో చర్చలు జరిపిస్తానని స్పీకర్ స్పష్టం చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జేఎస్పీ, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంగా మారింది. కానీ 10% సీట్లు రాకపోవడంతో ప్రతిపక్ష నేత హోదా కోసం జగన్ న్యాయ పోరాటం చేస్తున్నారు. కానీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు అంగీకరించడం లేదు. దీంతో వైసీపీ అసెంబ్లీ సమావేశాలకు బాయ్కాట్ చేస్తుంది. ఈ క్రమంలో 11 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు జగన్ సహా హాజరు కావడం లేదు. జగన్ తన జీతాన్ని తీసుకోవడం లేదని, మిగిలిన 10 మంది తీసుకుంటున్నారని స్పీకర్ మీడియాకు చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే చర్యలు తీసుకుంటామని అయ్యన్న పాత్రుడు హెచ్చరించారు. రాజ్యాంగబద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది పరిశీలిస్తున్నాము అని స్పష్టం చేశారు. జీతం తీసుకుని డ్యూటీ చేయకపోతే ఉద్యోగులను సస్పెండ్ చేస్తామని, ఉద్యోగం నుంచి తీసేస్తామని, అటువంటిది ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. అసలు కోడికి గుడ్డుకు తేడా తెలియని వైసీపీ వాళ్ళను గురించి మాట్లాడడం వేస్ట్ అని అన్నారు. రాష్ట్ర రాజకీయాలు భ్రష్టు పట్టాయని, రాజకీయాలు కాస్ట్లీగా మారిపోయాయని కూడా వ్యాఖ్యానించారు. ఈ విషయంపై అసెంబ్లీలో చర్చలు జరగనున్నాయని, ప్రజల సమస్యలపై చర్చించాలంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు సూచించారు. ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవడంపై అసెంబ్లీలో చర్చించి ఎమ్మెల్యేల జీతాలు ఆపివేయడం లేదా సస్పెన్షన్లు విధించడం వంటివి జరగవచ్చు. ఈ మధ్య అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు హాజరు కాకుండా ప్రజల సమస్యలు చర్చించకపోవడం పట్ల టీడీపీ నేతలు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గతంలో కూడా వైఎస్ఆర్సీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేసి మంత్రులు, ఎమ్మెల్యేలపై చురకలు వేసిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి జీతాల విషయంలో కీలకంగా మారింది.